ఇప్పటికే పోక్సో చట్టంలో ఇమీడియట్గా నేరస్తుడు కళ్ళ ముందు కనిపిస్తున్నా అరెస్ట్ చేయట్లేదు అంటే ఇటువంటి నేరస్తుడిని రక్షించినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా నేరస్తుడే అవుతాడు. మళ్ళీ ఆయన వచ్చి నిన్న ప్రధానమంత్రి పక్కన కూర్చుని జై శ్రీరామ్ అని నినాదాలు ఇస్తున్నాడు. అంటే సనాతన ధర్మం వర్లించడానికే కానీ పాటించడానికి కదా ఎందుకు పోయాడు? సనాతన ధర్మం మాట్లాడే వ్యక్తి కొడుకు దేశంలో సనాతన ధర్మం ఉదరగొడతారు. పబ్లిక్ ఎందుకు పోయారు? ఎవరు పోయినా మేమైతే పబ్బులకు పోవడానికి మా కల్చర్గా మేము భావించాం. అంటే అసలు పబ్బులు అనే అంశం పక్కకు పెట్టండి. అసలు ఆ అమ్మాయి ఇష్టపడింది, గుళ్ళకు పోయిందో పబ్బులకు పోయిందో తిరిగారు. కానీ ఈ కేసులో ఆ అమ్మాయిని ఎందుకు హింసిస్తున్నారు? హనీ ట్రాప్ కేసు పెట్టి అంటే బాధితుల్ని నేరస్తులను చేస్తారా? ఆ తల్లి వాళ్ళు ఎంత క్షోభపడుతుంది అంటే మేము బాధితులుగా మేము చట్టం ముందుకెళ్తే న్యాయ వ్యవస్థ పోలీసు వ్యవస్థల దగ్గరికి వెళ్తే ముఖ్యంగా పోలీసు వ్యవస్థ దగ్గరికి వెళ్తే మమ్మల్ని నేరస్తులు చేశారు అనే వాళ్ళ క్షోభకి కొలమానం ఏమైనా ఉందా వీళ్ళ దగ్గర?